న్యూ మూవీ షూట్కి వెళ్తున్నామండి. లొకేషన్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ అండి. ఇప్పుడు మేము కృష్ణానగర్ నుంచి వెహికల్లో స్టార్ట్ అయ్యామండి. ఆ వెహికల్ ప్రొడక్షన్ హౌస్ వారు ఇచ్చారండి. ఆ వెహికల్లో అందరం ఆర్టిస్టులు అందరం వెహికల్లో ఉన్నామండి. ఇప్పుడు మీరు చూస్తారని వీడియో తీస్తున్నానండి. ఇప్పుడు మేము జర్నీలో ఉన్నామండి. కృష్ణానగర్ నుంచి మన కోటి మీదుగా మలక్పేట దాటామండి. మలక్పేట దాటి మన ఎల్బీ నగర్ వచ్చామండి. ఎల్బీ నగర్ మీదుగా ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ వెళ్తున్నామండి. జర్నీలో ఉన్నాం. రామోజీ ఫిలిం సిటీ చేరుకున్న తర్వాత అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారికి కనిపించి వాళ్ళు చెప్పిన సీన్కి తగ్గట్టుగా డ్రెస్ వేసుకుని, అంటే ఈరోజు ఎయిర్పోర్ట్ సీన్ అన్నారండి. ఆ సీన్కి తగ్గట్టుగా వాళ్ళు చెప్పిన డ్రెస్సెస్ వేసుకొని మేకప్ వేసుకొని రెడీ అయ్యి షార్ట్లోకి వెళ్ళాలండి. ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మరిన్ని విశేషాలు మీతో పంచుకుంటానండి. అండి ఈరోజు ఒక న్యూ మూవీకి షూట్కి రామోజీ ఫిలిం సిటీ వెళ్తున్నామండి. ఇప్పుడు వెహికల్లో ఉన్నామండి, జర్నీలో ఉన్నాం. అంటే కృష్ణానగర్ నుంచి రామోజీ ఫిలిం సిటీ వెళ్ళడానికి ప్రొడక్షన్ హౌస్ వారు వెహికల్ ప్రొవైడ్ చేశారండి. ఆ వెహికల్లో మేమంతా ఆర్టిస్టులు అంతా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ వెళ్తున్నాను. మీరు చూస్తారని జర్నీ షార్ట్ తీస్తానండి, చూడండి. ఉంటానండి. ఈరోజు తింటే రామోజీ ఫిలిం సిటీ లొకేషన్కి చేరుకున్నామండి. లొకేషన్కి వచ్చామండి. ఇప్పుడు ఇక్కడ టిఫిన్స్ పెడుతున్నారండి. ఆ టిఫిన్స్ చేసి లోపలికి వెళ్ళి రెడీ అయ్యి డ్రెస్సెస్ వేసుకుని సెట్లోకి వెళ్ళాలండి. మీరు చూస్తారని వీడియో చూపిస్తానండి. బ్యాక్గ్రౌండ్లో ఉందండి. ఈ సెట్లోనే షూట్ ఉంటుందండి. ఉంటానండి. నమస్తే. నాకు ఫోన్ చేసి ఇంకో ప్రాజెక్ట్లో కూడా రివ్యూ చేస్తాను నేను. నాకు అడిగాడు గడ్డలో అప్పుడు చేయదు నాకు సురభి ఉండి ఊరికి గడ్డ తీసి అంటే పడతాయి క్లీన్గా ఉన్నాను. నేను మంచిగా పెంచుతాను వేయడానికి వాళ్ళు ఇప్పుడే లొకేషన్ వచ్చాయండి. టిఫిన్ చేయడం అయింది. సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారేమో డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పారు. డ్రెస్ ఓకే అన్నారు. ఇప్పుడు చేంజ్ చేసుకుని మేకప్కి వెళ్తున్నామండి. మేకప్ అయిన తర్వాత షార్ట్లోకి వెళ్ళమండి. ఉంటానండి. హాయ్.